పోరాటం మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు గట్టి అంటే రెండు ఎక్కువైనట్టున్నారు మరి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ఆవాజ్ 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 గౌరవవేతనం మాకొద్దు గౌరవవేతనం మాకొద్దు గౌరవవేతనం మాకొద్దు ఆవాజ్ వివోల ఐక్యత వివోల ఐక్యత పోరాడదాం పోరాడదాం మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు బకాయి వేతనాలను వెంటనే బీమా సౌకర్యం వివోలకు గుర్తింపు కార్డులు ఐకేపీ వివోలకు గుర్తింపు కార్డులు వివోల ఐక్యత ఐకేపీ వివోల ఐక్యత 10 లక్షల బీమా సౌకర్యం 10 లక్షల బీమా సౌకర్యం ఐకేపీ వివోలకు బీమా సౌకర్యం మన అక్కగారు కూడా మాట్లాడారు. అయితే ప్రభుత్వం మనందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడానే మనం ఎన్నో పోరాటాలు చేసి 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సర్కులర్ తీసుకోవడం జరిగింది. 1500 రూపాయలు 2000 రూపాయలు సెట్ నుంచి మనకు రావడం జరిగింది. 2 నెలల వేతనాలే రావడం జరిగింది. అక్కడి నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడంతో ఆ జీవో అక్కడికే వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేస్తే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్కి పిలిచి నేనే వివోలకు ఇస్తున్నా అని చెప్పి 5000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మనకు ప్రకటన చేయడం జరిగింది. మరి 5000 ప్రభుత్వం నుంచి ఇస్తున్నాడంటే అది లేదు. 2000 రూపాయలు గ్రామ సమాఖ్య నుంచి తీసుకోండి, 3000 రూపాయలు సెట్ నుంచి ఇస్తానని చెప్పి ఒక జీవో నెంబర్ 58ని ఇవ్వడం జరిగింది. మరి ఆ 3000 రూపాయలన్నా రెగ్యులర్గా వస్తున్నాయంటే ఇప్పటికీ దాదాపుగా 8 నెలల నుంచి ఈరోజు వివోలకు ఆ 3000 రూపాయలు రాకుండా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అట్లాగే గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి 3000 కాకుండా గ్రామ సంఘాల్లో 2000 రూపాయలు తీసుకోమని సర్కులర్ ఇచ్చారు. మరి ఎక్కడైనా గ్రామ సంఘాల్లో ఆదాయాలు ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తాయి? అందులో మెలుకబెట్టిస్తే ఆదాయం ఉంటేనే 2000 రూపాయలు ఇవ్వాలి ఆదాయాన్ని బట్టి అని చెప్పి ఎక్కడ కూడా గ్రామ సంఘాల్లో ఉన్నటువంటి డబ్బులన్నిటిని కూడా తీసుకెళ్లి ఒక స్త్రీని సమస్తం దగ్గర నువ్వే పెట్టుబడులు పెట్టించి గ్రామ సంఘం నుంచి 2000 రూపాయలు తీసుకో జీతం ఇస్తున్నా అని చెప్పి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనకు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ 2000 రూపాయలు ఎక్కడికి రావని ఆయనకు తెలుసు. ఇవ్వాలి 5000 రూపాయలు భర్తీ చేసి పెట్టింది. మనం ఇక వచ్చింది 5000 రూపాయలు, ఇక మనకు వచ్చేసింది ప్రభుత్వం మనల్ని గుర్తించింది. మనకి ఇక చాలా అనుకొని మనం సంబరాలు పడుకొని పాలాభిషేకాలు అన్ని సన్మాన కార్యక్రమాలు అన్నీ చేసినాం. మరి నిజంగా 5000 రూపాయలు ఈరోజు మనం అందుకుంటున్నామంటే ఎక్కడ కూడా ఏ వివోఏకి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఎక్కడో ఒక చోట జిల్లాలో ఒక 10-20 మందికి కూడా రావడం లేదు ఆ 2000 రూపాయలు. అంటే దాదాపుగా 99% రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకు ఆ 2000 రూపాయలు అందడం లేదు. కాబట్టి ఇట్లా వేతనాలు ఇవ్వకుండా పని భారం చాలా పెంచిండు. 3000 రూపాయలు వేతనం సర్కులర్ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ సర్కులర్ వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడి, ఆఫీసర్ల ఒత్తిడి, రకరకాల పనులు. ఇంకా చెప్పాలంటే మన ప్రాజెక్టు పనులు ఎన్ని చేయడానికైనా మనం సిద్ధం, కానీ మన ప్రాజెక్టుతో సంబంధం లేనటువంటి పనులు కూడా ఈరోజు మనతోటి అనేక రకాలుగా చేయిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న రేషన్ డీలర్లు సమ్మె చేస్తే ఆ రేషన్ బియ్యం కూడా నువ్వే ఇవ్వాలి. ఇట్లా నీ పని నువ్వే చేయాలి,
ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి ఏ రంగం సమ్మెలోకి వెళ్ళినా వాళ్ళు పనులు ఆపుకున్న ఆ పనులన్నీ కూడా నువ్వే చేయాలి. ఈ గవర్నమెంట్కు రాత్రికి రాత్రి ఏదైనా స్కీమ్ గుర్తుకొచ్చిందంటే తెల్లారే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి మనం జీతాలు అడితే ఈ గవర్నమెంట్కి ఎందుకు గుర్తుకొస్తలేదు? వీళ్ళు కూడా వివోఏలు ఉన్నారని తెలుసు కదా, తెలిసే పనులపై చెప్తా ఉన్నారు. పని అప్పచెప్పడానికి మాత్రం గ్రామ స్థాయిలో ఒక వివోఏ ఉంది, ఒక గ్రామైక్య సంఘం ఉందని చెప్పి గుర్తున్నటువంటి ఈ ప్రభుత్వం మన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి సోయలేదు. పాయికాన్లు కట్టేయాలి మనమే. ఆ కట్టిన పాయికాన వాడకపోయినా కానీ ఆ వివోఏ పైన చర్య తీసుకోవాలి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం పనిచేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీకి ఏదో బుద్ధి కొట్టి స్వచ్ఛ సర్వేక్షణ అని పెడితే కట్టిన పాయికాన్లన్నిటికీ సున్నాలు వేపియాలి, దానికి రంగులు వేపియాలి. ఆ పాయిక ఎవరు వేసుకుంటారు? వాళ్ళు వేయకపోతే మనమే సున్నం డబ్బాలు తీసుకొచ్చి బ్రష్లు బట్టి మనోళ్ళే వేసి ఆ పని కూడా నువ్వే చేయాలి. పాయికాన అది వాడినా వాళ్ళు పాత ఉంటే మళ్ళీ దాన్ని మనమే శుభ్రం చేయాలి. అట్లాంటి పరిస్థితి ఈరోజు హరితహారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సినటువంటి పని. దాన్ని కూడా మన వివోఏనే గుర్తించాలి, నర్సరీలను ఏర్పాటు చేయించాలి, చెట్లు వేయించాలి, దానికి ఒక డైరీ పెట్టాలి. ఎన్ని చెట్లు బతికినాయి, ఎన్ని చెట్లు చచ్చిపోయినాయి, ఎన్నిటికి నీళ్ళు పోసినాం, ప్రతి సంవత్సరం జూలై ఆగస్టులో వాళ్ళ రివ్యూలో మనం చెప్పాలి లెక్కలు. ఇట్లా మనకు సంబంధం లేనటువంటి పనులు మనం సంఘాలకు చేయాల్సినటువంటి పని, దానికోసం మనల్ని నియమించుకున్నారు. జీతం అడిగితేనే మాకు సంబంధం లేదు, మీరు గ్రామ సంఘం ఉద్యోగస్తులు అంటారు. మరి పని మాత్రం ఎవరు చెప్తున్నారు? మనకు ఈ సెరుపు నియమించినటువంటి సెరుపు ఉద్యోగులు, పీడీలు, ఏపీఎంలు, సీసీలే కదా మనకు చెప్తుంది. జీతం మాత్రం వస్తే గ్రామ సంఘం నుంచి తీసుకోండి. మనకి ఒక గ్రామ సంఘం అధ్యక్షురాలన్న పని చెప్తా ఉందా? నువ్వు చెట్లు అయ్యా పాయికాయనకు సున్నమే అని మనకు చెప్తుందా? చెప్పేదంతా వీడు చెప్తాడు. రాత్రికి రాత్రే మెసేజ్ పెడితే తెల్లార వరకు మన మండల సమైక్యలో అటెండ్ కావాలి. లేట్ వస్తే ఇంకా దానికో ఫైను. ఆ ఇచ్చే 3,000 8 నెలలకు ఒకసారి దానికో ఫైన్ కట్టాలి. నిన్ను దోషి నిలబెట్టి జవాబుదారీ ఇచ్చుకోవాలి మనం. ఇట్లాంటి పరిస్థితి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులు వచ్చేసారు గ్రామాల్లో. అనేక రకమైనటువంటి ఒత్తిడి. నీకొస్తుంది ఏదో 20,000 జీతం అన్నట్టుగా నిన్ను తీసేయాలి, నా వాడిని నేను పెట్టుకుంటాను. ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉన్నారు. దీనికి అధికారుల సపోర్ట్ కూడా ఉంది. కొన్ని మండలాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఆ రాజకీయ నాయకులకు వత్తాసు పలికి ఈరోజు ప్రెజర్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మూమెంట్లో మనం ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులు కానీ అట్లాగే రాజకీయ నాయకులు కానీ ఏ వివోఏ జోలికి వచ్చినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఏ వివోఏ జోలికి వచ్చినా కానీ ప్రతి ఒక్క వివోఏ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనమందరం కూడా మద్దతుగా నిలబడి ఏ వివోఏని కూడా దూరం చేసుకునే పరిస్థితి మనం లేదు. దానికి CI2 రాష్ట్ర కమిటీ అండదండలుగా నిలబడి మనం ఆ పని ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు చేసే గ్రామాభివృద్ధి చేయండి. ఆ గ్రామాభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలనుకుంటే మా సహకారం అడగండి, మేము తప్పకుండా చేస్తాం. కానీ మమ్మల్ని మీరు తీసేసి కొత్తలను పెట్టుకుంటా అంటే నువ్వు ఉండేదే 5 ఏళ్ళు బిడ్డ. మేము ఎప్పటికీ ఆ సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి సంఘాలు ఈరోజు 300 400 నీకు కనిపిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో 30 గ్రూపులు 40 గ్రూపులు. ఆ 40 గ్రూపులు కూడా ఈ వివోఏ సృష్టిస్తూనే అయినాయి. కానీ ఏ ఏపీఎం పీడీఓ వచ్చి ఊర్లో సంఘాలు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు కావు. వాళ్ళంతా కూడా మా వాళ్ళే అని చెప్పి మనం హెచ్చరిక చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు మన కార్యదర్శి గారు డిమాండ్లు పెట్టారు. ఈ 3,000 రూపాయలతో మనం బతుకుతున్నాం, వెళ్ళలేము, ఆర్థికంగా చాలా కుంగుపాటు జరుగుతూ ఉంది, వెనుకబడిపోతున్నాం. 3,000 రూపాయలు నిత్యావసర ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ 3,000 రూపాయలు మనకి చాలని వేతనం. అయ్యా మా కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తే గాని ఈరోజు ఒక కుటుంబం బతకలేనటువంటి పరిస్థితి. అది సుప్రీంకోర్టే ఇచ్చింది కదా, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని. కాబట్టి అది మన రాష్ట్రంలో మా వివోఏలకు తప్పకుండా అమలు పరిచి ఆ 18,000 రూపాయలు మా వివోఏలకు ఇవ్వాలని చెప్పి మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా మనం మొన్న చూసాం, భద్రాద్రి జిల్లాలో పినపాక మండలంలో తొగ్గూడెంలో మన వివోఏ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి ఎవరు కారణం? మన అధికారులు కాదా? అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రెజర్ వేసి వాళ్ళు చేసినటువంటి అవకతవకలకు మన వివోఏనే బాధ్యత వేసి అక్కడ నువ్వే చేసినావని చెప్పి సృష్టించి మన వివోఏ మీద డబ్బులన్నీ నువ్వే కట్టాలని ప్రెజర్ చేస్తే ఆయన ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా జిల్లాల్లో వివోఏలు రోడ్డు ప్రమాదాలకు కూడా గురవుతా ఉన్నారు. మరి గత ప్రభుత్వమే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించింది. మన రాష్ట్రంలోనే మనం 11 మందికి ఆ బీమా డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది.
కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగ భద్రత వస్తుంది, కనీస వేతనం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి మనము నమ్మి ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు ఆ ఉన్న 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా తీసి పక్కబెట్టారు. ఇప్పుడు ఒక్కరికి కూడా మనకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. నిత్యం మండలాల్లో ఏదో రివ్యూ అని చెప్పి రమ్మంటా ఉంటారు, ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఈ రోజు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారా లేదా అని మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు భయంతో గడపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వివోఏ కూడా 10 లక్షల రూపాయల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మన అధికారులు ఒకరొకరికి 20,000, 30,000, 70,000, 80,000 తీసుకుంటున్నారు మన సంస్థలు. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు, పని మాత్రం ఆఫీసులకు వెళ్ళి ఫ్యాన్ కిందికి వెళ్ళి గదిలేదు లేదు, ఊర్లోకి వచ్చేది లేదు. చేయాల్సిన పని అంతా మనం చేస్తూ ఈరోజు మనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు అప్పులు చేసుకుంటూ భూమో ఇల్లు ఉంటే అది అమ్ముకొని ఆరోగ్యాన్ని ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. మరి మన అధికారులకేమో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఏ హాస్పిటల్ కైనా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా వెళ్ళి ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు. మరి ఇంత ఈ గవర్నమెంట్కు మనం పనిచేస్తూ ఉంటే మన వివోఏకి ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి మన వివోఏలకు కూడా పై అధికారులకు ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా నిత్యం పనిచేస్తున్నటువంటిది మాకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించమని అడుగుతా ఉన్నాం. అయ్యా పని చేస్తుందంతా మీ దగ్గర పనిచేస్తా ఉన్నాం, మీ సంస్థలో పనిచేస్తా ఉన్నాం, పని చెప్పేది కూడా మీరే చెప్తా ఉన్నారు. కాబట్టి మేము గ్రామైక్య సంఘం ఉద్యోగులం కాదు, ఖచ్చితంగా మీరు సెల్ఫ్ ఎంప్లాయీస్ గానే గుర్తించాలని ప్రధాన అజెండాతోటి మనం ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్లే కాదు, ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రకటన తీసుకొచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతా, నియోజకవర్గానికి 1, 2 పెట్టి అక్కడ మహిళా సంఘాల ద్వారానే ఆ ఏరియాలో పండినటువంటి పంటలను ఉత్పత్తి చేసి అక్కడ ఆ వస్తువులతోటి కొన్ని వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేసి మళ్ళీ మన సంఘాలకి ఇవ్వాలి, మన సంఘాలకు లాభాలు వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో పెడతా ఉంటున్నారు. పెట్టండి, మంచి స్కీమే. కానీ ఆ పెట్టినటువంటి స్కీమ్లో ఈరోజు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. మీరు అనుకుంటున్నారు ఏపీఎంలకు, సీసీలకి అందులో పెట్టుకుందామని చెప్పి. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు పనిచేస్తుందంతా మేము, కష్టపడుతుంది మేము, రేపు ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కూడా మేమే చేసి పంపాలి. కాబట్టి మాకే ప్రాధాన్యత కల్పించి, మా దగ్గర ఇప్పుడు పీజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మొన్న మహబూబ్నగర్ జిల్లాకు పోతే ఒక మిత్రుడు పీజీ చదువుతా ఉన్నాడు, ఇంకా ఆయన ఎంకామ్ గోల్డ్ మెడల్. అట్లాంటి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా మన సంఘాల్లో ఉన్నారు. అన్నా మరి ఎందుకోసం ఇంతగా చదువు కూడా నువ్వు ఎందులో చేస్తున్నావు అంటే, ఈ సంఘాల్లో పని చేసుకుంటూనే ఇంతవరకు చదువుకున్నాను, ఈ సంఘం ఆ ఇచ్చినటువంటి రూపాయితో నేను చదివినా కాబట్టి ప్రభుత్వం నాకు ఉద్యోగం వేరే కోను, అయితే ఇందులోనే అవుతా కానీ వీళ్ళకే సేవ చేస్తా అని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. కాబట్టి అత్త సేవాభావంతో మీద మనం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కొక్కరికి అందరికి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం 40 ఏళ్ళ పైననే ఉన్నాం. అక్కడ ఏ ఉద్యోగానికి బయట పనికిరాం, ఇందులో నుంచి వెళ్ళలేం. అటువంటి పరిస్థితి మనం. కాబట్టి మనం తాడో పేడో తెలుసుకోవడానికే వచ్చినాం. అందుకనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా వివోఏలకే ప్రాధాన్యత కల్పించి వివోఏలను ఉద్యోగులుగా తీసుకోవాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్గా పెడతా ఉన్నాం. కొత్త వారికి అవకాశం ఇవ్వద్దు, బయట నుంచి ఎవరినో తీసుకోవద్దు. ఇక్కడ ఈ సంస్థలోనే 15 ఏళ్లుగా నమ్ముకొని, ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. దీంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ కూడా ఈరోజు మన అజెండాలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకోసం, ఇక్కడ కూర్చున్న దాంట్లో ఒక 10% కూడా ఇండ్లు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఉన్న వాళ్ళకి రేకుల షెడ్లు ఉంటాయి, అది 1 రూమ్ 2 రూములు. ఆ 2 రూమ్లలో 4 అన్నదమ్ముల 3 అన్నదమ్ములు అందులో ఈదాలి, లేకుంటే కిరాయి కొంపలు. ఇట్లాంటి దుర్భరమైన జీవితం గడుపుతా ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్తా ఉంది. అందుకని గ్రామానికి 1, 2 ఉంటారు మన వివోఏలు. అందుకని ఖచ్చితంగా ఫస్ట్ మా వివోఏకు నిత్యం నీ పని మేము చేసి పెడతా ఉన్నాం, ఫ్రీగా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మా వివోఏను ముందు ప్రాధాన్యత కల్పించి మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ పెడతా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క మన డిమాండ్స్ ఏవైతే రాష్ట్ర కమిటీ పెట్టిందో ఇవి మన గొంతమ్మ కోరికలు కాదు. అక్క చెప్పింది ఇందాక, ముఖ్యమంత్రి గారికి 4 లక్షల రూపాయల వేతనం. మనం ఆ 4 లక్షలు అడుగుతాం లేదు, ఆయనకు ఉన్నటువంటి గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి 300 ఎకరాలకి మనకు ఎకరం అడుగుతలేం.
మనకు కావాల్సింది కనీసం మన కుటుంబం బతకడానికి 18,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈ 18,000 రూపాయలు ఇస్తే మేము ఖచ్చితంగా ఇంకా ఎన్ని పనులు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇచ్చిన 3,000 ముష్టి 3,000 8 నెలలకు ఏడాదికి ఇస్తేనే ఇంత పని చేస్తున్నాం. నువ్వు చెప్పుకున్నటువంటి బంగారు తెలంగాణ మన కార్యదర్శి చెప్పింది కదా, కేసీఆర్ గారికి ఎన్నో అవార్డులు వస్తున్నాయి అని చెప్పి. ఆ అవార్డులన్నీ ఎక్కడికే వస్తున్నాయి. ఇక్కడ కూర్చున్న రాత్రి పగలు ఎండ వాన కనకుండా రాత్రి 10 గంటలు 11 గంటల దాకా కూడా సంఘాల దగ్గర గ్రూపులు రాస్తే ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేస్తే ఈరోజు ప్రభుత్వం నేను ఈ రంగంలో వచ్చిన ఆ రంగంలో వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఇక్కడ ఉన్న అందరం కష్టపడితే వస్తుంది. మన దాంట్లో అందరు చాలా మంది మహిళలే ఉంటారు. రాత్రి 10 అయినా 11 అయినా పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి గ్రూప్ రాయాలి. ఊరు ఎక్కడో ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది. అంత చీకట్లో పోయి రాసిన వాళ్ళు. మనకంటూ ఒక టైం టేబుల్ లేదు. ఆఫీసర్లకు ఉంటుంది 10 గంటలకు రా అంటే 1 గంటకు వస్తాడు, 2 గంటలకు పోతాడు ఇంటికి. కానీ మనం పొద్దున మేము గ్రూప్ రామ్మంటే 7 గంటలకు రమ్మంటాం, 7 గంటలకు మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం, రాత్రికి ఉంటా అంటే రాత్రికి పోవాలి. నీకంటూ ఒక టైం టేబులే లేదు. నీకు పెళ్లి పేరంటే ఏదీ లేదు. వాళ్ళకి ఎన్నరు తీరితే మనం అన్నరు పోవాల్సిందే, పని చేయాల్సిందే. నీకు సెలవులు ఇచ్చేది కూడా లేదు. ఏమమ్మా మళ్ళీ ఆఫీసర్ నుంచి ఒక ప్రెజర్, నువ్వు చేసేదే నెలకొకనాడు ఏడాదికి ఒకనాడు మేము పని చెప్పేది. ఆయన నువ్వు దావత్ పోతా పెళ్లి పోతా అంటే ఎడికెళ్ళమ్మా అని వీడు చెప్పేది రోజు ఒక పని సృష్టిస్తాడు. ఈరోజు మనం ఏ రోజన్నా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? డైలీ ఏదో ఒక సర్వేనే ఏదో ఒక రాస్తూనే ఉండాలి, పూస్తూనే ఉండాలి. ఆందాన్ లేదు, గడియపూ రాస్తలేదు. అట్లాంటి పరిస్థితి మనది. రాస్తూనే ఉండాలి. ఈ మన పోకలు చూసి బయట ఉన్న జనాలు వీళ్ళకెంత వస్తుందో జీతం అని చెప్పి అట్లాంటి పని మనకి. ఆ ఏపీఎం మండల సమైక్యలో పోతానన్నా ఖాళీ కూర్చుంటాడు. కానీ గ్రామ సమైక్య బిల్డింగ్ దగ్గరికి వస్తే మన వివో ఎప్పుడు వస్తూ ఉండరు. ఎప్పటికి 10 మంది జనాలే ఉంటారు, రాస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఆర్భాటం చూసి మనకెంత వస్తుందని బయట వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మనం ఇంతగా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మన కడుపు మంట మండుతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాం. ఇంకా కూడా దాదాపుగా చాలా జిల్లాల వాళ్ళు దారిలోనే ఉన్నారు. ఇంకా తెలిసి కూడా 1000-1500 మందికి ఇంకా వస్తూ ఉంటారు. కాబట్టి ఇది మనది